హలో స్టూడెంట్స్, ప్రీవియస్ క్లాస్లో మనం ఇంటీజర్ రిలేటెడ్గా మల్టిప్లికేషన్స్ నేర్చుకున్నాం. ఎడిషన్, మల్టిప్లికేషన్, సబ్ట్రాక్షన్, డివిజన్ ఉంది, అది తర్వాత చెప్తున్నాం. అయితే ఇక్కడ మనకి మల్టిప్లికేషన్, ఎడిషన్, సబ్ట్రాక్షన్ యూజ్ చేసుకుని వార్డ్ ప్రాబ్లమ్స్ కొన్ని ఉన్నాయి. ఆ వార్డ్ ప్రాబ్లమ్స్ చేద్దాం ఈ క్లాస్లో. ఇవి 6th వాళ్ళు కూడా వినండి, ఉపయోగపడతాయి. ఇవి 7th క్లాస్ వాళ్ళకి రిలేటెడ్గా ఉంటాయి. ఓకేనా, 7th క్లాస్ రిలేటెడ్. ఓకే, బట్ 6th వాళ్ళు కూడా నేర్చుకుంటే మనకి ఉపయోగపడుతుంది నెక్స్ట్ ఫర్దర్గా. ఇక్కడ ఏంటి క్వశ్చన్, ఇక్కడ ఏ సర్టెన్ ఫ్రీజింగ్ ప్రాసెస్. ఫ్రీజింగ్ అంటే ఏంటంటే టెంపరేచర్ని తగ్గించడం అన్నమాట, కూలింగ్ ప్రాసెస్ అన్నమాట. మనకి ఫ్రిడ్జ్ అనేది స్టార్టింగ్ ఆఫ్ చేసి ఉంచామనుకోండి, 1 డే మొత్తం ఎలా ఉంటుంది, లోపల మొత్తం హాట్గా ఉంటుంది కదా ఫ్రిడ్జ్. ఆ ఫ్రిడ్జ్ మనకు ఆన్ చేయగానే ఏమవుతుంది, ఆ టెంపరేచర్ తగ్గుతూ వస్తుంది. ఓకేనా, అంటే ఆ టెంపరేచర్ అనేది తగ్గుతూ కూల్ అయిపోతూ ఉంటుంది. అలానే అలా కూల్ అయ్యే ప్రాసెస్ ఏమంటామంటే ఫ్రీజింగ్ ప్రాసెస్ అంటాం. ఫ్రీజింగ్ ప్రాసెస్ అంటాం. ఏ సర్టెన్ ఫ్రీజింగ్ ప్రాసెస్ రిక్వైర్డ్ ద రూమ్ టెంపరేచర్ బి లోయర్డ్ ఫ్రమ్. అయితే ఒక రూమ్ తీసుకున్నారు, మనం ఇప్పుడు ఫ్రిడ్జ్ అనేది ఎగ్జాంపుల్గా చెప్తున్నాం కదా, ఒక రూమ్ తీసుకున్నారు. ఆ రూమ్ టెంపరేచర్ ఎంత ఉందంట, 40 degrees ఉంది. ఆ రూమ్ టెంపరేచర్ ఎంత ఉంది, 40 degrees ఉంది. అయితే ఈ ఫ్రీజింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేసిన తర్వాత ఏమైంది, అట్ ద రేట్ ఆఫ్ 5 degrees సెంటిగ్రేడ్, దీన్ని సెల్సియస్ అంటాము. సెల్సియస్, 5 degrees సెల్సియస్ అంటాం. దీని డిగ్రీ అంటాము, దీన్ని సెల్సియస్ అంటాం. 5 degrees సెల్సియస్. మనకి డిగ్రీ సెల్సియస్ అనేది ఏంటి, టెంపరేచర్ని డినోట్ చేస్తానికి యూజ్ చేసే యూనిట్స్ అనమాట. మనము మనీ చెప్పాలనుకోండి రూపీస్ చెప్తాము, లేకపోతే పైస్ అని చెప్తాము. లేకపోతే డిస్టెన్స్ చెప్పాలనుకోండి సెంటీమీటర్స్ చెప్తాము, మీటర్స్ చెప్తాము, కిలోమీటర్స్ చెప్తాము. ఓకేనా, అది లిక్విడ్ తీసుకున్నాం అనుకోండి మేము ఎంఎల్, మిల్లీ లీటర్స్లో చెప్తాము, లీటర్స్ చెప్తాము. అలానే ఇక్కడ కూడా టెంపరేచర్ చెప్పాలంటే డిగ్రీ సెల్సియస్లో చెప్తాం, డిగ్రీ సెల్సియస్లో చెప్తాం. అయితే మనకి ప్రతి ఒక 1 అవర్కి పర్ ఎవ్రీ 1 అవర్కి ఎంత తగ్గుతుందంట, 5 degrees తగ్గుతుంది. పర్ ఎవ్రీ 1 అవర్కి ఎంత తగ్గుతుంది, 5 degrees తగ్గుతుంది. అయితే మనకి ఏమడిగారు, వాట్ విల్ బి ద రూమ్ టెంపరేచర్ ఆఫ్టర్ ద ప్రాసెస్ బిగిన్స్. ఓకే, అంటే మనకి ప్రాసెస్ స్టార్ట్ చేసిన తర్వాత రూమ్ టెంపరేచర్ తగ్గుతూ వెళ్తుంది. తగ్గుతూ వెళ్తే ఎప్పటిదాకా తగ్గింది, 10 hours తగ్గింది. అంటే 10 hours తర్వాత టెంపరేచర్ ఎంతో చెప్పాలి. 10 hours తర్వాత టెంపరేచర్ ఎంతో చెప్పాలి. తగ్గుతుంది అంటే ఏంటి, మైనస్ అవుతుంది కదా. ఇప్పుడు మనం స్టెప్స్ రాద్దాం. గివెన్ రూమ్ టెంపరేచర్ ఈక్వల్ టు రూమ్ టెంపరేచర్ అంటే మనకి గివెన్ రూమ్ టెంపరేచర్ 40 degrees సెల్సియస్. 40 degrees సెల్సియస్ రూమ్ టెంపరేచర్. అలానే టెంపరేచర్ లోయర్డ్, టెంపరేచర్ బి లోయర్డ్. ఇది కూడా మనకి సంబంధం ఇచ్చారు, టెంపరేచర్ బి లోయర్డ్. ఎంత తగ్గుతుంది, 5 degrees సెల్సియస్ తగ్గుతుంది పర్ ఎవ్రీ అవర్. పర్ 1 అవర్ టెంపరేచర్ డిగ్రీ పర్ 1 అవర్ ఎంత, 5 degrees సెల్సియస్. ఇక్కడ మనకి తగ్గుతుంది కనుక దీన్ని ఏమన్నా అంటే -5 అనుకున్నాం, మన అండర్స్టాండింగ్ కోసం, మనకి ఈజీగా ఉండడం కోసం. ఓకే, అర్థమైందా, -5 degrees తగ్గుతుంది. టెంపరేచర్ బి లోయర్డ్ ఫర్ 1 అవర్ ఈక్వల్ టు -5 degrees సెల్సియస్. అయితే ఆ టెంపరేచర్ అనేది ఎంత టైంలో తగ్గింది, మొత్తం కూడా 10 hours తగ్గింది, కంటిన్యూగా 10 hours. ఓకే, టెంపరేచర్ లోయర్డ్ ఫర్ 10 hours. 10 hoursలో ఎంత తగ్గిందో కావాలి. 1 అవర్లో ఎంత తగ్గుతుంది, -5 degrees సెల్సియస్ తగ్గుతుంది. ఓకేనా, అయితే 10 hours ఎంత తగ్గుతుంది అంటే ఏం చేద్దామంటే -5ని 10తో మల్టిప్లై చేయాలి. అంటే ఒక 1 అవర్లో ఫర్ ఎగ్జాంపుల్ 1 pen కాస్ట్ 5 rupees అన్నాం. 10 pence కాస్ట్ అంటే ఏమవుతాం, 5తో 10 మల్టిప్లై చేస్తాం కదా. 1 pen కాస్ట్ 5 rupees అనుకుందాం. అనుకోండి ఇక్కడ మైనస్ ఉంది, జస్ట్ అది తర్వాత మైనస్ తీసేసి ఒక పెన్ కాస్ట్ 5 rupees అన్నాను. నేను 10 pence కొనాలి అనుకున్నాను. అప్పుడు ఏం చేయాలి, ఆ 1 pen కాస్ట్ని 10తో మల్టిప్లై చేయాలి. అలానే ఇక్కడ కూడా ఒక అవర్లో తగ్గే టెంపరేచర్ని 10 hoursలో తగ్గే ఎంత తగ్గుతుందో కావాలన్నా కనుక ఈ రెండు మల్టిప్లై చేయాలి. 5 × -10 అవుతుంది, -50 degrees సెల్సియస్. టెంపరేచర్ అనేది కనుక డిగ్రీ సెల్సియస్. అంటే స్టార్టింగ్ రూమ్ టెంపరేచర్ ఎంత ఉంది, -40 degrees సెల్సియస్. కానీ ఆఫ్టర్ 10 hours ఎంత తగ్గుతుంది, -50 degrees సెల్సియస్ రీచ్ అవుతుంది. అంటే టెంపరేచర్ రీచ్ అవుతుంది.
అయితే నాకేం కావాలి ఇక్కడ వాట్ విల్ బి ద రూమ్ టెంపరేచర్. ఇదేంటి టెంపరేచర్ ఆఫ్టర్ 10 అవర్స్ కాదు, 10 అవర్స్లో తగ్గుతూ వస్తుంది. అదే 10 అవర్స్ తర్వాత నాకు టెంపరేచర్ ఎంత కావాలి. టెంపరేచర్ ఆఫ్టర్ 10 అవర్స్, టెంపరేచర్ ఆఫ్టర్ 10 అవర్స్. టెంపరేచర్ ఆఫ్టర్ 10 అవర్స్ ఈక్వల్ టు టెంపరేచర్ ఆఫ్టర్ 10 అవర్స్ అంటే ఎలా వస్తుంది, ఈ రెండు వాల్యూస్ని యాడ్ చేసేసేయండి. ఈ వాల్యూని యాడ్ చేయండి, లేకపోతే ఈ వాల్యూని సబ్ట్రాక్ట్ చేసేయండి. ఓకేనా, ఏదైనా పర్వాలేదు. అంటే 40 - 50, 40 - 50. ఇక 40 ఉంది, ఇక్కడ -50 ఉంది, రెండుని ప్లస్ చేయండి. ఓకే, ఇప్పుడు మనకి 40 - 50 అంటే ఎంత వస్తుంది, -10 వస్తుంది. ఓకే, అంటే ఆఫ్టర్ 10 అవర్స్ ఎంత ఉంటుంది టెంపరేచర్, -10 డిగ్రీ సెల్సియస్ ఉంటుంది. ఇది సమ్. నెక్స్ట్ ఇంకో సమ్ చేద్దాము. మనకి 7th క్లాస్లో పేజ్ నెంబర్ 11లో ఉన్నాయి ఈ సమ్స్ అన్ని. ఓల్డ్ టెక్స్ట్ బుక్, న్యూ టెక్స్ట్ బుక్ కాదు, ఓల్డ్ టెక్స్ట్ బుక్. అలానే ఇంకో సమ్ చేద్దాము. Fourth question. In a class test containing 10 questions, 3 marks for every correct and -1 for every incorrect answer. Zero for not answered. Not attempted. ఇది క్వశ్చన్ అమ్మా. ఈ క్వశ్చన్ ఇచ్చేసి మనకి 3 క్వశ్చన్స్ అడిగారు. 3 క్వశ్చన్స్ నేను ఇక్కడ ఆన్సర్ రాస్తాను. మరి అక్కడ రాస్తే మనకి ఇక్కడ స్పేస్ సరిపోదు. నెక్స్ట్ 4th క్వశ్చన్ ఏంటి, ఇన్ ఏ క్లాస్ టెస్ట్ కంటైనింగ్ 10 క్వశ్చన్స్. ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి ఒక క్లాస్ టెస్ట్లో, 10 క్వశ్చన్స్ ఉన్నాయి. అయితే మనకి ఇక్కడ ఏమంటున్నారంటే అన్ని క్వశ్చన్స్ రాస్తే మార్క్స్ ఇస్తారు. కానీ ఇక్కడ వెరైటీగా ఏం చేశారంటే మిస్టేక్ రాసిన దానికి మార్క్స్ తగ్గిస్తారంట. ఇక్కడ చూడండి, 3 మార్క్స్ అవార్డెడ్ ఫర్ ద ఎవ్రీ కరెక్ట్. కరెక్ట్గా ఫుల్ కరెక్ట్గా రాశారనుకోండి 3 మార్క్స్ ఇస్తారు. 3 మార్క్స్ అవార్డెడ్ ఫర్ ద కరెక్ట్ ఆన్సర్. అంటే మనకి ఏదైనా క్వశ్చన్కి ఆన్సర్ కరెక్ట్గా రాస్తే 3 మార్క్స్ ఇస్తారు. అలా కాకుండా -1 మార్క్ ఫర్ ఎవ్రీ ఇన్కరెక్ట్ ఆన్సర్. -1 మార్క్ అనేది ఎవ్రీ ఇన్కరెక్ట్ ఆన్సర్కి ఇస్తారు, అంటే తగ్గిస్తారు -1 మార్క్. అంటే 0 ఫర్ నాట్ అటెంప్టెడ్, అంటే ఏదైనా క్వశ్చన్ వదిలేసి అనుకోండి దానికే మార్క్స్ తగ్గించారు. ఓన్లీ కరెక్ట్ రాస్తే 3 మార్క్స్ ఇస్తారు, రాంగ్ రాస్తే అంటే -1 మార్క్ తగ్గిస్తారు. అయితే ఇక్కడ మనకి 3 మెంబర్స్ రాశారు ఆ ఎగ్జామ్. ఆ 3 మెంబర్స్ గురించి మనం చూద్దాం. ఆ 3 మెంబర్స్ ఎవరు చూద్దాం. చూడండి, ఫస్ట్ మెంబర్ Gopi gets 5 correct and 5 incorrect. Correct answers. What is his score? అంటే ఏం చేశాడు, గోపి అనే అతను ఎగ్జామ్ రాశాడు. గోపి అనే అతను ఎగ్జామ్ రాసి ఏమైంది, 5 కరెక్ట్ ఆన్సర్స్ రాశాడు, 5 ఇన్కరెక్ట్ రాశాడు. ఇది ఇన్కరెక్ట్, ఇది 2 కరెక్ట్ రాశాడు, ఇన్కరెక్ట్. 5 కరెక్ట్ రాశాడు, 5 ఇన్కరెక్ట్ రాశాడు. ఓకేనా, అయితే అతనికి మార్క్స్ ఎంత వస్తాయి అన్నారు. అంటే టోటల్ 10 క్వశ్చన్స్ అటెంప్ట్ చేశాడు, కానీ ఏమైంది 10 మాత్రమే కరెక్ట్ రాశాడు, 10 రాంగ్ రాశాడు. అప్పుడు అతని మార్క్స్ ఎంత, గోపి మార్క్స్ ఈక్వల్ టు ఎలా రాస్తాము. ఇక మనకి రాసే ముందు మనకి ఇక్కడ డైరెక్ట్గా రాస్తున్నాను. గివెన్ రాయాలి కదా, గివెన్ రాద్దాం. ఫస్ట్ గివెన్ రాద్దాం. చూడండి, గివెన్ ఏంటి, మార్క్స్ పర్ కరెక్ట్.
మనకి కరెక్ట్ అయితే ఎన్ని మార్క్స్ ఇస్తారు? +3 మార్క్స్ ఇస్తారు. అంటే ఆర్డర్ ఉందంటే ఏంటి? ప్లస్ అనే కదా, +3 మార్క్స్ ఫర్ ఇన్కరెక్ట్. మార్క్స్ ఫర్ ఇన్కరెక్ట్. మార్క్స్ ఫర్ ఇన్కరెక్ట్ ఏమవుతుంది? -1 మార్క్స్. చూడండి 3 మార్క్స్ ఏమో కరెక్ట్ అయితే ఇస్తారు, -1 మార్క్ ఏమో రాంగ్ అయితే తీసేస్తారు. 0 మార్క్స్ ఏంటి? అటెంప్ట్ చేయకపోతే ఇస్తారు. మనకి 0తో పని లేదు కదా, అటెంప్ట్ చేయకపోయినా మనకి 0 మార్క్స్ అంటే ఏం చేంజ్ ఉండదు. ఎడిషన్ చేసినా సబ్ట్రాక్ట్ చేసినా 0తో మనకంతా యూజ్ ఉండదు కనుక రాయట్లేదు. ఇప్పుడు గోపీ మార్క్స్ రాద్దాం. గోపీ మార్క్స్ ఈక్వల్ టు ఎన్ని కరెక్ట్ ఆన్సర్? గోపీ 5 కరెక్ట్ ఆన్సర్స్ ప్లస్ ఎన్ని ఇన్కరెక్ట్ రాశాడు? 5 ఇన్కరెక్ట్ ఆన్సర్స్. ఒక్కోసారి మనకి ఇన్కరెక్ట్ ఇవ్వడు లేదా కరెక్ట్ ఇవ్వడు, ఏదో ఒకటి ఇస్తే ఆ ఒకటి రాసుకొని సరిపోదు. ఇప్పుడు 5 కరెక్ట్ ఆన్సర్స్కి ఎన్ని మార్క్స్ వస్తాయి కనుక్కోవాలి, 5 ఇన్కరెక్ట్ ఆన్సర్స్కి ఎన్ని మార్క్స్ వస్తాయి కనుక్కోవాలి. కనుక్కున్నాం చూడండి. 5 కరెక్ట్ ఆన్సర్స్ అంటే 5 క్వశ్చన్స్కి ఎన్ని మార్క్స్ అడుగుతుంది? 3 మార్క్స్ అడుగుతుంది ప్రతి క్వశ్చన్కి. 5 into 3 ప్లస్ ప్రతి క్వశ్చన్కి మనకి 5 ఇన్కరెక్ట్ రాశారు. ఇన్కరెక్ట్ క్వశ్చన్ కంటే ఈచ్ క్వశ్చన్కి 1 మార్క్స్ లెస్ అవుతుంది, అంటే -1. 5 into కరెక్ట్ ఆన్సర్ మార్క్స్, ఈచ్ కరెక్ట్ ఆన్సర్ మార్క్స్, 5 into ఈచ్ ఇన్కరెక్ట్ ఆన్సర్ మార్క్స్ మల్టిప్లై చేయండి. అప్పుడు ఏమవుతుంది? 5 3 15 ప్లస్ ఇంటూ మైనస్ 5 1 5 5 3 15 ప్లస్ ఇంటూ మైనస్ 5 1 5 15 - 5 అంటే ఎంత వస్తుంది? 10 మార్క్స్ వస్తుంది. 15 - 10 అంటే ఎంత వస్తుంది? 5 మార్క్స్. ఈసారి ఇంకొక పర్సన్ కూడా ఎగ్జామ్ రాశారు, వాళ్ళు ఎలా రాశారు చూద్దాం. సెకండ్ క్వశ్చన్. రేష్మా గెట్స్ 7 కరెక్ట్ ఆన్సర్స్, 7 కరెక్ట్ అండ్ 3 incorrect answers. What is her score? అంటే అంత స్కోర్ ఎంత అన్నారు. అయితే ఏంటి? ఎన్ని కరెక్ట్ రాశారు, ఎన్ని ఇన్కరెక్ట్ రాశారు తెలుసుకోవాలి. ఈ డేటా యూజ్ చేసుకోవాలి ప్రతి క్వశ్చన్ కూడా, ఓకేనా? ప్రతిసారి రాయండి. ఇక్కడ చూడండి, రేష్మా గెట్ 7 కరెక్ట్ ఆన్సర్స్ అండ్ 3 ఇన్కరెక్ట్ ఆన్సర్స్. వాట్ ఈజ్ హర్ స్కోర్ అన్నాడు. ఇప్పుడు మనకి ఈ క్వశ్చన్ చూడగానే ఎన్ని కరెక్ట్ రాశారు, ఎన్ని ఇన్కరెక్ట్ రాశారు ఐడెంటిఫై చేయాలి. ఎన్ని కరెక్ట్ రాశారు? ఇక్కడ 7 కరెక్ట్ రాశారు. ఎన్ని ఇన్కరెక్ట్ రాశారు? 3 ఇన్కరెక్ట్ రాశారు. అప్పుడు ఆమెకు ఎన్ని మార్క్స్ వస్తాయి అన్నారు. అంటే రేష్మా మార్క్స్ ఈక్వల్ టు 7 కరెక్ట్ ఆన్సర్స్ ప్లస్ 7 కరెక్ట్ ఆన్సర్స్ ప్లస్ 3 incorrect answers. 3 incorrect answers రాసింది. అయితే మనకి 7 కరెక్ట్ ఆన్సర్స్కి ఎన్ని మార్క్స్ వస్తాయి కనుక్కోవాలి. అలానే 3 ఇన్కరెక్ట్ ఆన్సర్కి ఎన్ని మార్క్స్ వస్తాయి కనుక్కోవాలి. 7 కరెక్ట్ ఆన్సర్స్ అంటే ఏంటి? 7 into 3 ఈచ్ కరెక్ట్ ఆన్సర్ మార్క్స్ని 7తో మల్టిప్లై చేయాలి. ప్లస్ 3 into ఈచ్ ఇన్కరెక్ట్ ఆన్సర్ వచ్చే మార్క్స్ని -1 కదా. ఈచ్ ఇన్కరెక్ట్కి -1, ఈచ్ కరెక్ట్కి +3. ఇప్పుడు ఈ రెండు సింప్లిఫై చేద్దాం. చూడండి, సింప్లిఫై చేస్తే 7 3 21, 7 3 ఎంత? 21, 7 3 21. ఓకే, ప్లస్ ఆర్ మైనస్ ఎంత వస్తుంది? మైనస్ 3 1 3, 3 1 3. 21 - 3 అంటే ఎంత వస్తుంది? 21 - 3 అంటే మనకి ఎంత వస్తుంది? 18 మార్క్స్ వస్తుంది. 18 + 18 ఒకసారి నెగిటివ్ మార్క్స్ కూడా వస్తాయి, అది చూసుకోవాలి. ఓకేనా? 18 మార్క్స్ వచ్చాయి రేష్మాకి. ఇప్పుడు థర్డ్ పర్సన్ ఉన్నారు, థర్డ్ పర్సన్ నోట్ చేద్దాము. థర్డ్ పర్సన్ ఏమన్నారు చూద్దాం. ఈసారి వేరే పర్సన్ ఎవరంటే ఇక్కడ మనకి రష్మి అనే ఎగ్జామ్ రాసింది. మీరు ఈ ఆన్సర్ అనేది కంటిన్యూగా రాసుకోవాలి. నేను అక్కడ లైన్ డ్రా చేశానని మీరు అలా లైన్ డ్రా చేయండి, కంటిన్యూగా రాసేసుకోండి. దీని కింద రాయాలి. ఓకే, ఈ స్టెప్ కింద 21 - 3 రావాలి, దాని కింద 18 మార్క్స్ రావాలి. 18 మార్క్స్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూద్దాం.
థర్డ్ క్వశ్చన్ ఏంటి, రష్మి get 3 correct and 4 incorrect. 4 incorrect answers. Rashmi get 4 correct answers, 4 incorrect answers. What out of 7 attempts? అంటే 7 క్వశ్చన్స్ అటెంప్ట్ చేసినాం. నేను ఫుల్ క్వశ్చన్ రాయలేదు ఇక్కడ, 7 క్వశ్చన్స్ అటెంప్ట్ చేసింది. అంటే 3 క్వశ్చన్స్ లీవ్ చేసింది. 3 క్వశ్చన్స్ లీవ్ చేసిందంటే ఏమైనా మార్క్స్ లాస్ అవుతుందా? నో. ఆ 3 క్వశ్చన్స్కి ఏం మార్క్స్ ఏమైనా లాస్ అవుతుంది కదా. అయితే ఇక్కడ మనకి Rashmi get 3 correct answers and 4 incorrect answers out of 7 questions. What is her score? What is her marks? What is her marks? ఆమె 7 క్వశ్చన్సే రాసింది. మనకి కరెక్ట్ తెలియాలి, ఇంకరెక్ట్ తెలియాలి. ఎందుకంటే అటెంప్ట్కి ఏం మార్క్స్ కట్ చేయరు కదా. సో మనకి అది అవసరం లేదు. ఇక్కడ రష్మి మార్క్స్ ఈక్వల్ టు ఎన్ని కరెక్ట్ రాసిందామా? 3 కరెక్ట్ రాసింది. 3 కరెక్ట్ ఆన్సర్స్. ఎన్ని రాంగ్ రాసింది? 4 ఇన్కరెక్ట్. 4 ఇన్కరెక్ట్ ఆన్సర్స్. ఇక్కడ మనకి 3 కరెక్ట్ ఆన్సర్ మార్క్స్ ఎన్ని, 4 ఇన్కరెక్ట్ మార్క్స్ ఎన్నో మనం తెలుసుకోవాలి. అప్పుడు మాత్రమే చేయగలం. ఇక మనకి 3 కరెక్ట్ ఆన్సర్ మార్క్స్ ఎన్ని, 3 ఇంటూ ఈచ్ కరెక్ట్గా ఎంత ఇస్తారు? 3 మార్క్స్. 3 ఇంటూ 3 ప్లస్ 4 ఇంటూ ఈచ్ ఇన్కరెక్ట్ ఎన్ని మార్క్స్ ఇస్తారు? -1. 3 ఇంటూ 3 ఎంత అవుతుంది? 9 అవుతుంది. ప్లస్ ఆఫ్ మైనస్ 4 ఇంటూ 1 4 అవుతుంది. 9 - 4 ఎంత అవుతుంది? 5 మార్క్స్ అవుతుంది. 9 - 4 5 మార్క్స్. అంటే ఇక్కడ మనకి ఈచ్ పర్సన్ యొక్క మార్క్స్ అనేది మనం క్యాలిక్యులేట్ చేసాం. నెక్స్ట్ మనకి ఇక్కడ మల్టిప్లికేషన్స్ కొన్ని ఇచ్చారు. ఆ మల్టిప్లికేషన్ చేద్దాము. ఇక్కడ మనకి మల్టిప్లికేషన్ చూడండి. 6th లో ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. నేను 5th లో మనం తర్వాత చెప్తాను. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ చెప్తాను. ఫస్ట్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. ఈ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఏంటి? ఫస్ట్ బ్లాంక్ -3 multiply dash equal to 27. సెకండ్ బ్లాంక్ 5 multiply blank -35. థర్డ్ వన్ blank -8 equal to -56. Fourth one blank multiply -12 equal to 132. ఇలా ఇచ్చారు మనకి బ్లాంక్స్. ఆ బ్లాంక్స్ ఎలా చేస్తామనేది ఒకసారి చూద్దాం. చూడండి ఇక్కడ మనకి బ్లాంక్స్ అనేది ఎలా చేద్దాము. ఇక్కడ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అన్నారు. అంటే ఏమైనా సరే 2 నెంబర్స్ మల్టిప్లై చేస్తే మనకి పాజిటివ్ రావాలి. ఇక ఆల్రెడీ 3 ఇచ్చారు కదా. 3 టేబుల్లో 27 ఎప్పుడు వస్తుంది? 3 టేబుల్ చదవాలి. 3 5 = 15, 3 6 = 80, 3 7 = 21, 3 8 = 24, 3 9 = 27. 9 మల్టిప్లై అవ్వాలి. 9 అంటే 9 మల్టిప్లై 3 9 = 27. కానీ ఇక్కడ ఏంటి? మైనస్ ఉంది. కానీ ఏముంది? ప్లస్ ఉంది. అంటే ఇక్కడ 2 ప్లస్లు, 2 నెంబర్స్లో 2 మైనస్ ఉంటేనే మనకి మైనస్ వస్తుంది. కనుక -9 తీసుకోవాలి. అంటే మైనస్ ఉంటే మైనస్ ఏమవుతుంది? ప్లస్ అవుతుంది. ఓకే, అర్థమైందా? మైనస్ ఉంటే మైనస్ ప్లస్ అవుతుంది. 3 9 = 27. అలానే 5 multiply blank equal to -35. అంటే 5 multiply blank -35 అన్న. అంటే ఏంటి? ఇక్కడ మనకి 5 అనేది మల్టిప్లై అవ్వాలి. దేంతో? ఒక నెంబర్తో. ఏమైతే ఆన్సర్ ఎంత రావాలి? 35 రావాలి. ఇక 5 టేబుల్లో 35% చూసుకోవాలి. మైనస్ అనేది ప్లస్ అనేది తర్వాత ఆలోచిద్దాం. 5 టేబుల్లో 35 ఎప్పుడు వస్తుంది? 5 7 = 35. 5 7 = 35. అయితే ఇది ప్లస్ ఇంటూ ప్లస్ అని ఉంటుంది, ప్లస్ రావాలి. కానీ ఇక్కడ మైనస్ వచ్చింది కదా. అంటే దీన్ని సైన్ చేంజ్ చేయొచ్చా? నో. ఆల్రెడీ వాళ్ళు ఇచ్చారు కనుక మనం చేంజ్ చేయకూడదు. We don't change the sign even. Okay, we can change the sign of the 7. మన సైన్ అనేది దేనికి చేంజ్ చేయొచ్చు? 7కి చేంజ్ చేయొచ్చు. అంటే ఇది ఏమవుతుంది? మైనస్ పెట్టేసాను. ప్లస్ చిన్న మైనస్ అవుతుంది, మైనస్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్
బ్లాంక్ మల్టిప్లై -8 బ్లాంక్ మల్టిప్లై -8 అంటే ఏమొస్తుంది 8 టేబుల్లో 56 ఎక్కడ వస్తుందో చూడండి ఈక్వల్ టు -56 ఇక్కడ మైనస్ ఉంది ఇక్కడ కూడా మైనస్ అంటే ఈ రెండు నెంబర్లో ఒకటి మాత్రమే మైనస్ ఉంటే సొల్యూషన్లో మైనస్ వస్తుంది రెండు మైనస్ అనుకోండి సొల్యూషన్లో ప్లస్ వస్తుంది అని గుర్తుంచుకోవాలి ఓకేనా ఇక్కడ మనకి 8 టేబుల్ ఎంత వస్తుంది 56 ఆలోచించాలి 8 టేబుల్ అన్నీ చదువుకుంటా 8 2 16 ఎలా చదువు 8 3 24 8 5 40 అలా వరుసగా చదువుకుంటూ వస్తే 8 6 48 8 7 56 అంటే మనకి 8 టేబుల్ చదువుతూ వెళ్ళాలి చదువుతూ వెళ్తే 8 టేబుల్లో 56 ఎక్కడ వస్తుందో చూడాలి 8 7 56 5 ఇక్కడ మనకి మైనస్ వస్తుందా ప్లస్ వస్తుందా ప్లస్ ఏ వస్తుంది ఎందుకంటే ఇక్కడ మనకి ఏదో ఒకటి ఈ రెండు నెంబర్లో ఏదో ఒకటి మైనస్ అంటే సొల్యూషన్ మైనస్ అవుతుంది అంటే ఇక్కడ మనకి ఆల్రెడీ మైనస్ ఇచ్చాను కనుక ఇది ప్లస్ 7 అని తీసుకోవాలి ప్లస్ ఇంటే మైనస్ ఏమవుతుంది మైనస్ అవుతుంది ఓకేనా లాస్ట్ క్వశ్చన్ డాష్ మల్టిప్లై -12 ఈక్వల్ టు -132 ఇది మీకు తెలియదు ఎలా చేయాలో ఇప్పుడు ఏం చేద్దామంటే -132ని 12తో డివైడ్ చేయండి 12 1 12 మీరు గెట్ చేయాలంటే గెట్ చేయొచ్చు లేదు మేము చేయలేము అనుకునే వాళ్ళు ఇలా డివిజన్ చేసుకోవాలి అంటే ఇక ఈక్వల్ టు తర్వాత ఉన్నదాన్ని ఈక్వల్ టు బిఫోర్ ఉన్న దాంట్లో డివైడ్ చేయండి 12 1 12 1 రిమైండర్ మళ్ళీ 2 డౌన్ చేసుకోండి 12 1 12 అంటే ఏంటి ఇక్కడ మనకి 12 into 11 చేస్తే మనకి 132 వస్తుంది అయితే ఇక్కడ మనకి ఇది మైనస్ ఉంది కానీ సొల్యూషన్ ఏముంది ప్లస్ ఉంది సొల్యూషన్ ప్లస్ ఉంది అంటే ఇప్పుడే బ్రైట్ గుర్తుంచుకోండి ఇక్కడ ఉన్న అన్ని నెంబర్స్ కూడా ప్లస్ ఉండాలి అన్ని నెంబర్స్ కూడా మైనస్ ఉండాలి లేకపోతే అన్ని నెంబర్ ప్లస్ కానీ అన్ని నెంబర్ కానీ మైనస్ కానీ ఉంటే మనకి ఇక్కడ ప్లస్ అనేది వస్తుంది ఏది మనకి ఇక్కడ 2 నెంబర్స్ ఇచ్చారు కనుక ఇక్కడ ఏమవుతుంది ఇక్కడ మనకి -11 ఇక్కడ ఒకటి గుర్తుంచుకోండి మనకి ఏదైనా ఒక ప్రొడక్ట్ చేస్తున్నాం ఆ ప్రొడక్ట్ చేసినప్పుడు మనకి మైనస్ సొల్యూషన్ వస్తుందా ఇప్పుడు మనకి ఏవైతే అది మైనస్ సొల్యూషన్ వస్తుందా లేదా ప్లస్ సైన్ వస్తుందా అనేది నెక్స్ట్ క్లాస్ చెప్పుకుందాము ఇవాళ ఏవైతే చెప్పుకున్నామో 2 సమ్స్ థర్డ్ సమ్ ఫోర్త్ సమ్ ప్రాక్టీస్ చేయండి